సో గెస్ట్లందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. యా, తులసిరెడ్డి గారు, ఏంటి అంటే ఎన్నో అసెంబ్లీలను మీరు చూశారు, ఎంతోమంది ప్రతిపక్ష నేతల్ని చూశారు, ముఖ్యమంత్రుల్ని చూశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న అంశం ఏదైతే ఉందో, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, అసెంబ్లీలో చర్చిస్తాం, అసెంబ్లీలో మాట్లాడుతాం అంటుంది వైసీపీ. మరోవైపు ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదు, అది ప్రజలు ఇవ్వాల్సిందే, మీరు సభకు రావాలి, బయట మాట్లాడటం కాదు, వచ్చి సభలో చర్చించండి అంటోంది అధికార పక్షం. అందులోనూ స్పీకర్ కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ రాజకీయ చదరంగాన్ని? ఇప్పుడు భర్తృహరి పద్యం ఒకటి జ్ఞాపకం వస్తా ఉంది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. కాబట్టి నథింగ్ బట్ మూర్ఖత్వం. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ వేరు, ప్రతిపక్ష పార్టీ హోదా వేరు. ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు వైకాపా ప్రతిపక్ష పార్టీనే, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీనే, వామపక్షాలు ప్రతిపక్ష పార్టీలే. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు అన్ని ప్రతిపక్ష పార్టీలే. ఆ కూటమి పార్టీలు తప్ప మిగతా అన్ని ప్రతిపక్ష పార్టీలే, వాళ్ళ కూటమిలో గల లేకుండాటన్ని. కానీ ప్రతిపక్ష పార్టీ హోదా అంటే అది అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే హోదా, అసెంబ్లీ స్పీకర్ ఇచ్చే హోదా. దానికి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. దాని మ్యాండేటరీ లేకుండా కానీ కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. ఆ కన్వెన్షన్ ఏమి ప్రధానమైన కన్వెన్షన్? అసెంబ్లీలో అయితే, అసెంబ్లీలో కానీ లోక్సభ పార్లమెంట్ లో కానీ 1/10 ఉండాలి. ఇక్కడ 175 టోటల్ సంఖ్య అసెంబ్లీ ఎమ్మెల్యేలు. దాంట్లో 10% అంటే 17.5 అంటే 18 మంది రాలేదు. మీకు 11 మంది ఉన్నారు వైకాపాకు, 7 మంది తక్కువ ఉన్నారు, అందువల్ల ఇవ్వలేదు. దానికి ఏమన్నా మిగతా గతంలో ఎవరికన్నా ఇచ్చిన సందర్భాలు నాకు తెలిసి చాలా తక్కువ. గతంలో రాహుల్ గాంధీ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిందిగా మీరు చెప్పినట్టే. సో అక్కడ కూడా ప్రతిపక్ష హోదా రాని పరిస్థితేగా. లోక్సభలో వచ్చేసి 2014లో అక్కడ 543 టోటల్ లోక్సభ మెంబర్స్, 10% అంటే 54 రావాలా. 2014లో 44 వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి, 54 రావాలి కాబట్టి 44 తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదు. మళ్ళీ 2019లో 52 వచ్చినాయి, 54 రావాలి, 52 వచ్చాయి, రెండే తక్కువ అయినా కానీ ఇవ్వలేదు. ఇప్పుడు 2024లో 99 వచ్చాయి కాబట్టి ఇచ్చారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994లో అప్పుడు 294 టోటల్ సీట్స్, 10% అంటే 29 రావాలి. అన్నాడు కాంగ్రెస్ పార్టీకి 26 వచ్చాయి, 3 తక్కువ వచ్చాయి, అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ పి జనార్దన్ రెడ్డి, ఆయన సిఎల్పి లీడర్ గానే అసెంబ్లీకి పోయినాడు, ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు కానీ బ్రహ్మాండంగా షైన్ అయినాడు. కాబట్టి ఇట్లాంటి కన్వెన్షన్స్ ఉన్నాయి. ఒకవేళ స్పీకర్ అనుకుంటే ఇవ్వచ్చు, ఎన్నిక కన్వెన్షన్స్ ఉందని. స్పీకర్ వచ్చేసి ఇవ్వమని చెప్పాడు, నువ్వు అడిగారు, ఇవ్వమని చెప్పారు, అడిగి అయిపోయాయి కదా. నువ్వు పద్దొస్తాను దాన్ని పట్టుకుని ఊరాడడం అంటే అది ఇంకా మూర్ఖత్వం కాక బాధ్యత రాహిత్యం అనాలా, మూర్ఖత్వం అనాలా. కాబట్టి అది ఏమాత్రం సమంజసం కాదు. పోనీ ఆయన పోలేదు, మిగతా 10 మందికి ఏమి? వాళ్ళందరికీ ప్రతిపక్ష హోదా రాదు కదా. ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తే ఏమొస్తుంది? ఆ ప్రతిపక్ష పార్టీ నాయకునికి క్యాబినెట్ ర్యాంకు వస్తుంది, అంతే తప్ప ఏం మిగతా అన్ని ఉంటాయి. మిగతా ఎమ్మెల్యేకి వచ్చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాకు మాట్లాడటానికి సమయం తగ్గుతుంది. ఒక ఎమ్మెల్యేగా మాట్లాడే సమయమును ఒక ప్రతిపక్ష నేతగా మాట్లాడే సమయానికి తేడా ఉంటుంది. జగన్కి 40% ఓట్ షేర్ వచ్చింది కాబట్టి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి అనేది వైసీపీ వర్షన్. ఈ అంశంపై కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.